హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే పిల్లలకి లంచ్కి అయితే పెరుగన్నం పెట్టి నేనైతే గులాబీ పూలు అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే పిల్లలకి పెరుగన్నం అయితే రెడీ చేస్తున్నాను. రైస్ అయితే వేసి కొంచెం సాల్ట్ అలాగే పెరుగు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుతున్నాను. అవైతే కలిపాక దానిమ్మ గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. మా పిల్లలకి పెరుగన్నంలోకి అయితే దానిమ్మ గింజలు చాలా ఇష్టం అండి. అందుకే దానిమ్మ గింజలు అయితే శుభ్రంగా కడిగి అయితే వేస్తున్నాను. వేసి అయితే ఒకసారి అయితే కలపాలి. కలిపాక అయితే క్యారేజీలు అయితే మూత పెట్టి స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ కూడా రెడీ చేస్తున్నాను. వాళ్ళకైతే బాబుకైతే ద్రాక్ష పళ్ళు, పాపకైతే మైసూర్పాకు ముక్కలు అయితే పెట్టాను స్నాక్స్. మా పాప అయితే క్యారేజీలు అయితే సర్దుతానంది క్యారేజీ బ్యాగుల్లోకి. వాళ్ళన్నీకి తనకు కూడా సర్దింది. వాళ్ళకైతే స్కూల్కి అయితే టైం అవుతుందండి. వాళ్ళైతే వెళ్ళాక పిల్లలకి రోజు స్నాక్స్ అయితే ఉండాలండి. వారికైతే గులాబీ పువ్వులు అయితే కావాలన్నారు. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళాక గులాబీ పువ్వులు అయితే రెడీ చేస్తాను. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే గులాబీ పువ్వులు అయితే రెడీ చేస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకొని 3/4 kg మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. అందులోకి గ్లాసున్నర అయితే వరిపిండి అయితే తీసుకున్నాను. వరిపిండిలోనే కడుపు నొప్పి సోడా కూడా వేసి జల్లిస్తున్నానండి. కొంచెం అయితే వేసుకోవాలి. వరిపిండి అయితే జల్లించాక 1/4 kg పంచదార అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారము, కోడిగుడ్లు అయితే తీసుకోవాలండి. అవి అయితే తీసుకున్నాక కోడిగుడ్లు అయితే 2 సరిపోతాయండి. అవైతే బాగా కలపాలి. నేను ఎగ్ అయితే ఒకటే తీసుకున్నానండి. మనకి కావాలితే 2 తీసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా కలపాలి పిండి అంతా. బాగా అయితే కలిపాక వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నేను వాటర్ అయితే పోసుకుంటూ కలిపాను. ఆ పిండిని అయితే పక్కన పెట్టి ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించి మూకుడైతే పెట్టానండి. నూనె అయితే వేడి చేస్తున్నాను. నూనె అయితే వేడయ్యాక గులాబీ పువ్వులు అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, నేనైతే వేసాను. నాకైతే గులాబీ పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. నాకైతే 3/4 kg మైదా పిండికైతే ఒక డబ్బన్నర అయితే గులాబీ పువ్వులు అయితే వచ్చాయండి. చూడండి, గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.